గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వెళ్తే తెలంగాణ యొక్క తారుమారైపోతుంది. ప్రజల యొక్క నాడి కానీ ప్రజల యొక్క మాట తీరు కానీ మారిపోతుంది. ఎందుకంటే మా ధైర్యం బయటికి వెళ్ళింది. ఈరోజు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు, మా నాయకుడు బయటకు వచ్చిండు అని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలతో నోటితోటి కూడా వింటుంటే వా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. అదే కేసీఆర్ గారు ఈ నెల 27వ తారీఖున ఒక గొప్ప శ్రీకారం చుట్టబోతున్నారు. అదేందో మీరే చూడండి. మళ్ళీ క్షేత్రస్థాయిలోకి బీఆర్ఎస్ 27న కేసీఆర్ అధ్యక్షతన సమావేశం, సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంపై సమీక్ష, పార్టీ కమిటీల పునర్నిర్మాణంపై కీలక నిర్ణయాలు, తెలంగాణ భవన్కు తరలి రానున్న పార్టీ ముఖ్య నేతలు, కేడర్లో జోష్ నింపేందుకు అధినేత సరికొత్త ప్లాన్, పార్టీలో బలోపేతమే లక్ష్యంగా సుదీర్ఘ ఎజెండా. అయితే ఇక కేసీఆర్ గారు తన గేమ్ని ఎట్లా రీడిజైన్ చేయాలి, కేసీఆర్ గారు ఒకసారి బయటికి వెళ్తే తెలంగాణ ఆగభాగం అయిపోతే మళ్ళీ ఇంకోసారిగా 27వ తారీఖు నుంచి తన అధ్యక్షతన ఇక ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో తిరగాలి అనుకుని కేసీఆర్ గారు మొదలుపెట్టారు. ఒకటి గమనించారో లేదో, కేసీఆర్ గారు బయటికి రావడం ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడలే రోడ్డు మీద, ఒక రోడ్డు మీదనే కాదు ట్రాఫిక్ జామ్, సోషల్ మీడియా అంతా ట్రాఫిక్ జామే, ఏడ చూసుకున్న జామే తప్ప ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా జరిగింది వ్యవహారం. అంత హైలైట్ షోలు మొత్తం ఎక్కడ చూసినా కూడా. ఇక నుంచి ఈ యొక్క పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ టు జాయిన్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కేసీఆర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది కలిసినట్టు ఈ పార్టీకి ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ కలిసి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు చాలా వరకు మాట్లాడుకొని ఎదురు చూస్తూ ఉన్నారట బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనం ఒకసారి సభ్యతను పెంచాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మన దాంట్లో పిలుచుకోవాలి అంటే ఎవరైతే వస్తా అని చెప్పారో వాళ్ళని పిలుచుకోవాలి. ఇక ఒక రేంజ్లో ఇచ్చిపడాలన్నట్టుగా కేసీఆర్ గారు మంచి ప్లానే వేసిర్రు. ఆ ప్లాన్ తగ్గట్టుగానే నడిచే అవకాశం కూడా ఉందన్నట్టుగా కొంత మాటలు అయితే వినబడుతున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డికి ఇక నుంచి సినిమానే అనుకోవచ్చు, కంప్లీట్గా సినిమా. ఇక రాత్రి మగలు సినిమా, అది ఏ ఎంఎంలో చూపెడతాడో కూడా కేసీఆర్ గారు 27వ తారీఖు రోజున కూడా చెప్పబోతున్నారు. ఇక రేవంత్ రెడ్డికి దినదిన జాగారమే.